హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్ఫినిటీ కల్చర్. ఈరోజు ఏంటంటే ఒక పశు క్షేత్రానికి ఒక పశువుల ఫామ్ పెట్టుకోవాలనుకున్న వారికి మనము మంచి లక్షణాలు కలిగిన ఎనిమల్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే పశువుల ఫామ్ పెట్టుకోవాలనుకున్న వాము ఎనిమల్స్ని పర్చేస్ చేసే ముందే షెడ్ ప్రిపరేషన్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొకటి దానికి కావాల్సిన గ్రీన్ గ్రాస్ కూడా వాళ్ళు అందుబాటులో ఉంచుకోవాలి. అంటే ముందే ఈ ప్రిపరేషన్ గ్రీన్ గ్రాస్ ప్రిపరేషన్, షెడ్ ప్రిపరేషన్ ఈ రెండు కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎనిమల్స్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే ఒక 3 అంశాల పైన ఎనిమల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే ఎనిమల్స్ని శరీర ఆకృతిని బట్టి, సెకండ్ వన్ ఏంటంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వాటి యొక్క వంశం అంటే పెడిగ్రీని బట్టి ఎనిమల్స్ని సెలెక్ట్ చేయాలి. మామూలుగా శరీర ఆకృతి అంటే ఇప్పుడు మామూలుగా పశువుల ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు, పాడి పశువులు పెట్టాలనుకున్న వాళ్ళు మంచి బ్రీడ్ ఎనిమల్ని తీసుకోవాలి. దానికి ఏంటంటే చూడగానే యాక్టివ్గా ఉండాలి. ఎనిమల్ ముట్టె పైన ఎప్పటికీ వెట్టు ఉండాలి, అంటే మూతి పైన ఎప్పటికీ తడి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి చూడగానే ఎనిమల్ త్రికోణ ఆకృతిలో కనిపించాలి. థర్డ్ వన్ వచ్చేసి స్కిన్ వచ్చేసి చాలా పల్చగా ఉండాలి. దాని స్కిన్ చాలా మందంగా కాకుండా చాలా పల్చగా ఉండాలి. పొదుగు వచ్చేసి చాలా డెవలప్ అయి ఉండాలి. సమానంగా టీట్స్ ఉండాలి. ఇలా చూసి ఎనిమల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఉత్పత్తి సామర్థ్యం. అది మామూలుగా రైతు చెప్తాడు మార్కెట్ తీసుకొచ్చేటప్పుడు కానీ సంతకి తీసుకొచ్చేటప్పుడు కానీ ఏంటంటే ఒక 15 లీటర్స్ 10 లీటర్స్ ఇస్తుందని చెప్తాడు. మనం అలా కాకుండా ఒక 3 టైమ్స్ మిల్క్ను ఒక మార్నింగ్ ఒక ఈవినింగ్ పిండాలి, నెక్స్ట్ మార్నింగ్ పిండాలి, నెక్స్ట్ ఈవినింగ్ పిండాలి. తను చెప్పిన క్వాంటిటీకి మనం తీసుకున్న మిల్క్ 3 పూటల పిండిన తర్వాత యావరేజ్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు రైతు చెప్పిన మిల్క్ ప్రొడక్షన్ వచ్చినట్టయితే అది ఓకే, గుడ్ ఎనిమల్ అన్నమాట. అది ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి మనము చాలాని తీసుకోకూడదు. ఎందుకంటే దాని బాడీ డెవలప్మెంట్, ప్రెగ్నెన్సీ డెవలప్మెంట్ అంతా ఫస్ట్ లాక్టేషన్లో ఏంటంటే ఫస్ట్ లాక్టేషన్ ఎనిమల్ తీసుకోవద్దు. ఎందుకంటే అది ఫస్ట్ లాక్టేషన్లో మిల్క్ ఈల్డ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మామూలుగా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా తీసుకోవడం స్టార్ట్ చేయాలి. సెకండ్ లాక్టేషన్ 2వ ఈతను 3వ ఈతను కానీ తీసుకుంటే మనకు మిల్క్ ఈల్డ్ అనేది చాలా బాగుంటుంది. మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వంశపారపర్యం అంటే పెడిగ్రీ వచ్చేసి మామూలుగా ఇప్పుడు మార్కెట్లో సంతలో చూస్తూ ఉంటాం. ఆ ఎనిమల్కి మన కొందరు పెడిగ్రీ మెయింటైన్ చేయరు. మామూలుగా గౌట్ ఫామ్స్లో, గౌట్ క్షేత్రాలలో కానీ పెడిగ్రీ రికార్డ్స్ అనేది బై బర్త్ నుండి ఎండ్ ఆఫ్ ద పాయింట్ వరకు రికార్డ్స్ రాస్తూ ఉంటారు. సో దీన్ని పెడిగ్రీ అంటారు. దాని మదర్ ఏంటి, దాని మదర్ హిస్టరీ, ఫాదర్ ఏంటి, ఫాదర్ హిస్టరీ, నెక్స్ట్ తను పెడిగ్రీ బై బర్త్ నుండి పెడిగ్రీ అనేది రాస్తూ ఉంటారు. ఆ పెడిగ్రీని బట్టి మనము ఎనిమల్స్ పర్చేజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనము ఈ 3 అంశాల పైన మనము తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఎనిమల్ని కాకుండా మామూలుగా ఈనిన 10-15 రోజుల ఎనిమల్ని తెచ్చి మంచి రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే ఎనిమల్స్ ఎలా ఉండాలంటే ప్రెగ్నెంట్తో తెచ్చుకుంటాం. ఓకే, నార్మల్గా కావింగ్ ఈనడం జరిగితే ఓకే. ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినా దూడకు కానీ మదర్కి కానీ ఈల్డ్కి కానీ 3 రకాలుగా నష్టమే ఉంటుంది. సో మనం ఏంటంటే కావింగ్ అయిన ఎనిమల్ని తెచ్చుకున్నట్టయితే, కావింగ్ అయినా ఈనిన 10-15 రోజులకు తెచ్చుకున్నట్లయితే మనకు కాఫ్ ఉంటుంది, మదర్ ఓకే ఉంటుంది, అదేవిధంగా మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏజ్ని కూడా గుర్తుపట్టాలి. ఏజ్ ఎలా అంటే కొమ్మును బట్టి మనం రింగ్స్ ఉంటాయి కొమ్ములకు చూడండి, కొమ్ముల పైన రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్స్ని బట్టి ఏజ్ని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీత్ని బట్టి కూడా ఏజ్ అనేది చెప్పవచ్చు. ఆ రకంగా మనము ఎనిమల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫామ్ పెట్టినప్పుడు మంచి రిజల్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.